నమస్తే. జూలై 6, 2025 ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, గురుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రమే ఈరోజు మీరు పొందుతారు. కార్యసిద్ధి కానీ కార్యంలో జయం కానీ కొంచెం ఆలస్యం అయ్యేటట్టుగా కనబడుతోంది. వెంటనే పనులు అవ్వకపోయినప్పటికీ అవుతాయి, కానీ మీరు వేచి చూడవలసిన సమయం అది. అయితే సాహసమైన నిర్ణయాలు ఏవైనా డెసిషన్స్ డేర్గా తీసుకోవాలంటే కనుక కొంచెం పెద్దవాళ్ళను లేదా మీ శ్రేయోభిలాషలను సహకారం తీసుకుని అప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ సొంత నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా అన్యోన్యం కనబడుతోంది. ప్రయాణాలు చేస్తారు, అవి క్షేత్రాలు కావచ్చు, లేదా అంటే హాలిడే ట్రిప్స్ లాగా ఏదైనా విహారయాత్రలు కావచ్చు, ఇలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. అయితే మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో పెట్టుబడుల నిమిత్తంగా చూసినట్టయితే కనుక ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ముందు కొంతగా పెట్టుబడి పెట్టి ఆ తర్వాత మీకు వారి మీద నమ్మకం కుదిరిన తర్వాత మిగతా ప్రయత్నాలు చేసుకున్నట్టయితే మంచిది. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు ఈరోజు పెట్టకండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపును దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. గురువారం అనేది తర్వాత అయినప్పటికీ ఈరోజు చేయవలసిన పని ఏంటంటే గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోవడంతో పాటు ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసి రాబోయే గురువారం రోజు ఈ పరిహారం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.